Hello all and welcome to the Modern Teacher. AP High Court notification for district and subordinate courts exam ki hall tickets release ayyayi. So 13/8/2025 hall tickets release chestha annaru and most probably meerandaru kuda morning nunchi hall tickets eppudu release avutayani chustu untuntaru. So ee website lo AP High Court website lo మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని వస్తుంది, ఆర్ ఎల్స్ మీకు స్టార్టింగ్లోనే జనరల్ నోటిఫికేషన్స్లోనే మీకు టాప్లోనే మీకు ఈ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ దానికి సంబంధించిన లింక్ ఇచ్చారనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ దాట్. ఒకవేళ మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీఆర్ అండ్ ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు స్టార్టింగ్లో రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక ఓటీపీఆర్ ఐడి వచ్చి ఉంటుంది కదా, ఆ ఓటీపీఆర్ ఐడి ఒకవేళ మీకు గనక మిస్ అయినట్టయితే జస్ట్ గో అండ్ సెర్చ్ ఇన్ యువర్ మెయిల్ బాక్స్. మీకు మెయిల్ బాక్స్లో ఈ ఓటీపీఆర్ ఐడి ఉంటుంది. సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఆర్ మీ నార్మల్ మెసేజెస్లో కూడా మీరు జస్ట్ ఏపీహెచ్సి అని సెర్చ్ చేయండి, మీకు మీ ఓటీపీఆర్ ఐడి కనిపిస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఓటీపీఆర్ ఐడి మీ పాస్వర్డ్ ఏమవుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్. సో యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ యువర్ పాస్వర్డ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఎంటర్ క్యాప్చా. అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ జనరల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఆల్ దీస్ ఆర్ యువర్ జనరల్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనమాట. గో టు అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది కదా, ఇక్కడ మీకు డైరెక్ట్గా హాల్ టికెట్ ఎక్కడ పైన కనిపించదు. సో యూ నీడ్ టు డూ బిట్ థింగ్, కొద్దిగా లోపలికి వెళ్ళాలన్నమాట. అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళండి, ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంటుంది, క్లిక్ ఆన్ దట్. అది క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, హాల్ టికెట్ అండ్ పే స్లిప్. సో ఇలా 3 డిఫరెంట్ థింగ్స్ ఓపెన్ అవుతాయి. సో క్లిక్ ఆన్ ద సెకండ్ వన్, హాల్ టికెట్. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్ వన్ ఎగ్జామ్కి అప్లై చేశారంటే జూనియర్ అసిస్టెంట్కి. సో స్టెనోగ్రఫర్కి, జూనియర్ అసిస్టెంట్కి అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి మూడిటికి కూడా సింగిల్ అండ్ కామన్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అప్లై చేసినా కానీ మీకు ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. ఇంత సిమిలర్ వే మనకి కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేశారు కదా పోస్ట్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఆ 3 పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకి సింగిల్ ఎగ్జామ్. మీరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అప్లై చేసినా కానీ మీకు ఒక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో రిమెంబర్ దాట్. ఓకే, సో పోస్ట్కి ఒక ఎగ్జామే ఉంటుంది ఈవెన్ ఇఫ్ యూ అప్లైడ్ ఫర్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్. అది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇన్ దాట్ జస్ట్ టేక్ అవుట్ ఎ ప్రింట్అవుట్. ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, టేక్ ఎ ప్రింట్అవుట్. అండ్ ఆ ప్రింట్అవుట్ తోటి సో యూ కెన్ గో టు ఎగ్జామ్ అండ్ యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామ్. సో మోస్ట్లీ దగ్గరలోనే ఇస్తారు, అంతంత దూరంలో ఇవ్వరు. మీరు చూస్ చేసుకున్న ఏరియాని బట్టి ఉంటుందన్నమాట. ఈవెన్ ఇఫ్ యూ సెలెక్ట్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఒక ప్లేస్లోనే ఉంటుంది. కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఫైనల్గా మీ హాల్ టికెట్స్ కూడా మీకు వచ్చేసాయి. మీ ఎగ్జామ్ ప్లేస్ ఏంటనేది కూడా మీకు తెలిసిపోయింది. ఎగ్జామ్ డేట్ అనేది ఇప్పుడు కూడా మీకు తెలిసిపోయింది. సో ఇట్ షుడెంట్ బీ అన్ ఇష్యూ ఫ్రమ్ నౌ ఆన్. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి? సో ఈ క్యాండిడేట్కి అయితే మనకి 23rd ఆగస్ట్ 23వ తారీఖున 9 AM to 10:30 PM. సో 10:30 AM ది ఫస్ట్ షిఫ్ట్లో వచ్చింది. అలా మీ షిఫ్ట్ ఏంటో చూసుకోండి. సో నెక్స్ట్ 3 డేస్లో మన యూట్యూబ్ ఛానల్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్, ఈ ఎగ్జామ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ రిలీజ్ అవుతాయి. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. ఓకే, సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.